తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో అరాచక పాలన చర్మగీతం పాడేందుకు టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ అన్నారు. పెనుమంట మండలం కొయ్యేటిపాడు సచివాలయంలో శనివారం సాయంత్రం ప్రజల వద్దకు పీతాని ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు. అడుగడుగున మహిళలు, యువకులు పీతాని సత్యనారాయణకు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన అంతమొందించాలని నారా లోకేష్ శంకరారావుని పూరించనున్నారని, ప్రజలందరూ బ్రహ్మరథం పట్టాలని పీతాని సత్యనారాయణ పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నియోజకవర్గంలో అమలు చేయలేదని అన్నారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని మహిళలు, యువకులు, రైతులు కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల్లో డబ్బులు ఎరచూపి గెలిచిన తర్వాత ముఖం చాటేసే వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు రుద్రరాజు వెంకటరామరాజు, తమ్నంపూడి శ్రీనివాసరెడ్డి, కోయ వెంకట కార్తీక్, కరి పద్మావతి, ముంతాజ్ బేగం అలీ, ఉప్పలపాటి సురేష్ బాబు, వెలగల బురిరామరెడ్డి, నారాయణ శెట్టి వెంకటేశ్వరరావు, సత్యసాయి ఆదినారాయణ రెడ్డి, గ్రామ టీడీపీ అధ్యక్షులు కర్రి ఈశ్వర వెంకటరెడ్డి, కేతా మీరయ్య, సొసైటీ అధ్యక్షులు సత్యబావిరెడ్డి, దొంగ శ్రీనివాస్, దొంగ సూర్యప్రసాద్, మైగాపుల రాము, పుట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వామ్యాన్ని అపవాసు పాస్ చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా తొంగలో తొక్కిన దుర్మార్గపు పరిపాలన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని, అవినీతి ప్రభుత్వాన్ని, అరాచక ప్రభుత్వాన్ని, రాక్షస ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ప్రతి ఇంటిలోనూ సామాన్య మానవుని కూడా భయభ్రాంతులు చేస్తూ వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటిలోనూ కూడా మీ ఇంటిలో మీరు ఏదన్నా వేళ జెండా పట్టుకుంటే తెలుగుదేశం పార్టీ జెండా కానీ, లేదు జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడితే కానీ, ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని మాట్లాడితే కానీ, మాకు సప్లాన్ చట్టం తీసేశారని మాట్లాడితే కానీ, బలహీన వర్గాల యొక్క సంక్షేమ కార్యక్రమాలు తీసేశారని కానీ, మాకు ఇళ్ల పట్టా తీసేశారని కానీ, రేషన్ కార్డు తీసేశారని కానీ మాట్లాడితే పోలీసులు గోడలు దొక్కే ప్రభుత్వం ఇది. అటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పరిరక్షించమని మీ అందరూ కూడా కోరుతున్న సందర్భంగా మీ గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కలిసి వచ్చిన సందర్భంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చేసిన సందర్భంగా పేరు చెప్పున యువతకి, యువకులకి, పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. భావితరాల భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. సూర్యారావుపేట, కాళ్ళ, దొడ్డనపూడి గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, ఇంటింటికి రాంబాబు కార్యక్రమాలను శనివారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సమస్యను తెలుసుకోవడంతో పాటు మినీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి సమస్య అస్తవ్యస్తంగా ఉందని, పలువురు మహిళలు తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే అన్ని తరగతి ప్రజలకు న్యాయం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, బండాల వేణుగోపాలరావు, ఆరేటి తాతాపండు, జోగయ్య, రాఘవులు, ఆరేటి గాంధీ, పుప్పల బుజ్జి, కడల దుర్గా ప్రసాద్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఇటు అమ్మ తల్లి చింతల్లి ఇటు ఈరోజు సూర్యారావుపేట కోమటికుంట గ్రామం కానీ, అదేవిధంగా దొడ్డనపూడికి సంబంధించి దొడ్డనపూడిలో మిగిలినటువంటి ప్రాంతం, ఈ 3 ప్రాంతాలు సుమారుగా ఈరోజు ఒక 8 గంటల పాటు ఇంటింటికి మన రాంబాబు అనే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మేము చూస్తున్నాం. అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తగా ఉందని చెప్తా ఉన్నారు.
ఇంటర్నల్ రోడ్లు అస్తవ్యస్తతగా ఉందని చెప్తున్నా ఉన్నారు. మెయిన్ రోడ్ ఇబ్బందిగా ఉందన్నారు. త్రాగునీటి సమస్య ఎక్కువ చెప్తా ఉన్నారు. త్రాగునీటి సమస్యకి గతంలో ఈ యొక్క నియోజకవర్గానికి 101 కోటి రూపాయలు ఇస్తే ఈ రోజు వరకు నియోజకవర్గంలో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా గమనించాలా. కేంద్ర ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వం 50% ఇచ్చేటువంటి గ్రాంట్ని కూడా మనం ఉపయోగించుకోకపోతే రాబోయే రోజుల్లో మన రాష్ట్ర అభివృద్ధి ఎట్లా జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో జనసేన, అదేవిధంగా తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో చక్కటి వాతావరణంలో చక్కగా ఈ ప్రాంతంలో అందరూ కూడా మా జిల్లా 100% నెగ్గడానికి సంసిద్ధంగా ఉంది. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఇస్తారో అక్కడ సైకిల్ వేసి, అదేవిధంగా ఎక్కడైతే జనసేనకి ఇస్తారో అక్కడ గ్లాస్ గుర్తుకు ఓటేసి అందరూ కూడా ఉమ్మడి కార్యాచరణలో చక్కగా ముందరకు తీసుకెళ్లాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ, నర్సాపురం మండలం కేబేతపూడిలో 20.8 లక్షలతో నిర్మించిన హెల్త్ క్లినిక్ ను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముందురు ప్రసాద్ రాజు ప్రారంభించారు. 14 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. 18 లక్షలతో నిర్మించిన డ్వాక్రా భవనాన్ని ప్రారంభించారు. నర్సాపురం పట్టణం ఏటిగట్టు అభివృద్ధి పనులను గోదావరి డెల్టా సెక్షన్ చీఫ్ ఇంజనీర్ ఆర్ సతీష్ కుమార్, డిజైన్ ప్రభుత్వ సలహాదారు ఎం గిరిధర్ రెడ్డి ఇతర అధికారులు పరిశీలించారు. ఏటిగట్టు పటిష్టానికి 50 లక్షలు మంజూరు కాగా 46 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. 2012 గైడ్ లైన్స్ ప్రకారం ఏటిగట్టు నిర్మాణం జరుగుతోందని, ఓఎన్జీసీ వారి సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏటిగట్టు దిగబడ్డం అనేది సాధారణ చర్యని, దానికి అనుగుణంగా రక్షణ చర్యలు తీసుకుంటామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాజ్వరం మండలం వేలివెన్ను జెడ్పీ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ట్యాబ్లను నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలాగా డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్థమయ్యేలాగా మెరుగైన చదువుల దిశగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతిలో అడుగుపెట్టిన పిమ్మట ప్రతి విద్యార్థికి ఇకపై ప్రతి ఏటా బైజూస్ కంటెంట్తో కూడిన ఉచిత ట్యాబ్లు పంపిణీ చేస్తూ ఆఫ్లైన్లో కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బెటర్ అండర్స్టాండింగ్ ఇప్పుడే ట్యాబ్ చూపించాను కదా, ఏ సబ్జెక్ట్ అయినా చూపించారు కదా మా ట్యాబ్. ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా మనకి అండర్స్టాండ్ అవటం కోసం ట్యాబ్స్ ఇచ్చారు. ఈ ట్యాబ్స్ అన్ని కూడా మన ఇవ్వటం మనం జగన్ గారి అన్ని ఒక్కొక్క ట్యాబ్ ఎంత కాస్ట్ ఇప్పుడే చెప్పారు. హెచ్ఎం గారు చెప్పారా ఇందాక. ఒక్కో ట్యాబ్ కాస్ట్ అమ్మా, కాస్ట్ ఆఫ్ ద యూనిట్ అంటే కాస్ట్ ఆఫ్ ద ట్యాబ్ 15,000-16,000 అమ్మా, 16,000. దాని తర్వాత అందులో బైజూస్ కంటెంట్, ఇప్పుడు ఓన్లీ ట్యాబ్ ఉంటే ఏం యూజ్, అందులో సాఫ్ట్వేర్ ఉండాలి కదా, కంటెంట్ ఉండాలి. అది మనం బైజూస్ కంపెనీతో టైఅప్ అయ్యారు. అది 15,000 రూపీస్ వాల్యూ. మొత్తం కలిపి ఎంత, 30,000 రూపీస్ వాల్యూ ఈరోజు మనకి ట్యాబ్ ప్లస్ అందులో ఉన్న కంటెంట్ కల్పిస్తున్నారమ్మా జగన్. ఎనీ క్లాస్ సబ్జెక్ట్స్ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. సపోజ్ మన సిస్టర్ బ్రదర్ చిన్న క్లాసులో ఉన్నారు అనుకోండి, 6th to 7th, ఆ సబ్జెక్ట్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకునేటట్టు ఫెసిలిటీ ఇప్పుడు ఇస్తున్నారు. ఇవన్నీ ఇచ్చి మనకి చక్కగా తయారు చేస్తున్నారు. మరి జగన్ గారు ఇవన్నీ దేనికి ఇస్తున్నారంటే చక్కగా చదువుకుంటే, రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పేపర్లో రాయిపిస్తున్నారు, పిల్లలు ఇది ట్యాబ్స్ చదువులకి యూజ్ చేయట్లేదు, కేవలం సినిమాలు చూడటానికి యూజ్ చేస్తున్నాం రాస్తున్నారు. అది క్లాస్ స్టూడెంట్స్ చెప్పాలి నాకు. నిడదవోలు మండలం పందలపరులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు తనయుడు జి వరుణ్ సాయి పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అధికారుల సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్లి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్, మండల పార్టీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, జిల్లా సమైక్య అధ్యక్షురాలు, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, సచివాలయ సిబ్బంది, గృహ సారథులు, వాలంటీర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోపాలపురం ఓఎన్జీసీ ఎస్డీసీగా బాధ్యతలు చేపట్టిన కేఎల్ శివజ్యోతి శనివారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలతను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవలత ఎన్నికల నిర్వహణ కోసం నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న శివజ్యోతి బదిలీపై జిల్లాకు రావడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ను కలిసిన వారిలో ఎస్డీసీ ఎం వెంకట సుధాకర్ తదితరులు ఉన్నారు.
బ్యారేజ్ మరమ్మతుల కోసం ఫిబ్రవరి 10 వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉత్తర్వులను ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని, ఆ మేరకు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మంజులత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజ్పై 2 కోట్ల ప్రతిపాదనతో జరుగుతున్న పనులు ప్రస్తుతం కాంక్రీట్ క్యూరింగ్ పనుల నేపథ్యంలో మరో 5 రోజులు ట్రాఫిక్ మళ్లింపు కోసం ఇరిగేషన్ రివర్ కన్జర్వేషన్ ఏఈ కాశీ విశ్వేశ్వర విజ్ఞప్తి మేరకు బ్యారేజ్పై రహదారుల మరమ్మతు పనుల కోసం మరో 5 రోజులు ట్రాఫిక్ మళ్లించినట్లు తెలిపారు. పోలీసు అధికారుల ద్వారా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు, ఈ రహదారి నుండి ప్రయాణించే స్కూల్ బస్సుల యాజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బస్సు నడపాలని సంబంధిత అధికారుల ద్వారా సమాచారం తెలియజేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుత మరమ్మతు పనులు కీలక దశలో ఉన్న దృష్ట్యా ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 395 కేంద్రాలను గుర్తించడం జరిగిందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. సర్వేవేల ఎన్నికల ఖర్చులు, సెక్టరల్ తదితర ఎన్నికల విధుల్లో భాగస్వామి అయ్యే ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు పలు దఫాలుగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసినట్టు తెలిపారు. ఎన్నికల తేదీకి అనుగుణంగా చేపట్టవలసిన వివిధ బాధ్యతలపై రూట్ మ్యాప్ సిద్ధం చేసి ఆ మేరకు ప్రణాళిక రూపొందించుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పెండింగ్ లో ఫారాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలని, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు, ఎలక్టోరల్ అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈఆర్ఓ లాగిన్లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను పరిష్కారం చేయాల్సి ఉందిగా తెలియజేయడంతో పాటు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేస్తామని అన్నారు. పోలింగ్ సిబ్బంది డేటా ఎంట్రీ పనులు జరుగుతున్నాయని, ఫిబ్రవరి 15 నాటికి వాటిని పూర్తి చేయనున్నట్లు మాధవీలత తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా న్యాయసేవాధికారి సంస్థలో 2 రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం జూలై 16, 2019 విడుదల చేసిన నోటిఫికేషన్ నెంబర్ 1/2019కి సంబంధించి ఏప్రిల్ 25, 2020న నిర్వహించాల్సిన రాత పరీక్ష కోవిడ్-19 కారణంగా వాయిదా పడిన విషయాన్ని గతంలో పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం అయిందని, ఆ రాత పరీక్షను ఫిబ్రవరి 18, 2024 ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు గోకవరం బస్టాండ్ సమీపంలోని రాజమహేంద్రి మహిళల డిగ్రీ పీజీ కళాశాలలో నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత శనివారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష కోసం షార్ట్ లిస్టింగ్ చేయబడిన అభ్యర్థులకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా హాల్ టికెట్లు పంపించగా దరఖాస్తులో తెలిపిన చిరునామాలో అభ్యర్థులు లేకపోవడం, ఇతర కారణాల వల్ల హాల్ టికెట్లు తిరిగి సంస్థకు వస్తున్నట్టు తెలిపారు. అలాంటి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి వారి హాల్ టికెట్లను జిల్లా న్యాయసేవాధికారి సంస్థ రాజమండ్రి కార్యాలయంలో సంప్రదించి పొందగలరని తెలిపారు. అన్ని మత ధర్మాల్లో చెప్పబడుతున్న ఆధ్యాత్మిక మానవత్వాన్ని మూలంగా సూచిస్తోందని పీఠాధిపతి డాక్టర్ ఉమారేష్ అన్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 96వ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా 2వ రోజు పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారిలో గల నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో అలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. భగవద్గీత, రామాయణం, బైబిల్, ఖురాన్ అన్ని మత గ్రంథాల్లో ఉండే అద్భుతమైన జ్ఞానశక్తి మానవతత్వాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక అనేది మానవత్వపు విలువల మార్గదర్శకంగా తెలియజేయబడుతుందని అన్నారు. ఆధ్యాత్మిక తాత్విక జీవన విలువలు ఆచరించగలిగినట్లయితే అవి జీవన తత్వాన్ని ఒక సవ్య దిశలో పయనింపజేసేలాగా దిక్సూచిగా మనకు తెలియబడతాయని తెలిపారు. అఖిల భారత భవానీ దీక్ష పీఠం పీఠాధిపతి శివరామకృష్ణ కృష్ణాజీ, విశ్రాంత న్యాయమూర్తి విశ్వనాథం, ప్రణవాశ్రమ పీఠాధిపతి సుమిత్రానంద సరస్వతి, హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ బొంగరాల రవిచంద్రన్, పిఠాపురం పట్టణ సిఎస్ శ్రీనివాస్, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్, ఇంటి లక్ష్మీ దుర్గా తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సభలో నిర్వహించిన సంగీత విభావరిలో ఏ ఉమా ఐ ఉమా ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపచేశాయి. ఈ సందర్భంగా 243 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరుడు సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, నందం తాతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన
ఈనాటి జీవన విధానంలో ఆధ్యాత్మిక విలువలు లోపించడం చేత సమాజంలో ఎన్నో దుష్కృత్యాలు ఎన్నో రూపాలుగా ఏర్పడి అది హింసాత్మకంగా ఆడి మానవ జీవన సంస్కృతి సంస్కారాన్ని నైతిక విలువలు మానవ విలువలు అంతరించిపోయేటువంటి పరిస్థితులు మన ప్రస్తుత సమాజంలో చూస్తున్న నిర్ధారణ రూపంలో ప్రకృతి వైద్య రూపంలో మానవానికి ఎంతో తీవ్రమైనటువంటి నష్టాలు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. నూజివీడు మండలం సిద్ధార్థ నగర్ తండాలో తెలంగాణ మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూజివీడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఒక పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకుని వారి వద్ద నుండి 44 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సీబీసీఐ రమణ తెలిపారు. ఈనాటి బంగారు మాట. మనిషి ఔన్నత్యానికి కొలబద్ద మేధస్సు కాదు హృదయం. మదర్ తెరిసా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.